AV9 టీవీ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నాను అనుకుండేటి. సుప్రీంకోర్టు ఇచ్చిన 7 మంది జడ్జీల తీర్పు రాజ్యాంగానికి వ్యతిరేకమైందని మాల మహానాడు జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ యామల సుదర్శన్ అన్నారు. ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా సోమవారం మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట మాల మహానాడు అధికార ప్రతినిధి మల్లెల మోహన్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. రాజు రాజన్ ఏకపక్ష నివేదికను వెంటనే రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేస్తూ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా యామల సుదర్శన్ మాట్లాడుతూ వాయిస్ తీసుకున్నాను. వాయిస్ చూసారా? ఇతిహాసాలను ఆధారంగా తీసుకొని బలగా వస్తుందని చెప్పి ఆరోపణ చేశారు. అయితే అది వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు జిల్లాల వారిగా వర్గీకరణ చేస్తారని చెప్పి విరవీగారు. ఏకసభ్య కమిషన్ వేశారు. ఏకసభ్య కమిషన్ కాదు, వన్ సైడ్ కమిషన్. మాలంతా కూడా అత్యధిస్తున్నాడు. మాదిక సోదరులు పక్కన కూర్చొని మీటింగ్ పెడతాడు. నేను మేము వెంటున్నానని చెప్పి హామీ ఇస్తాడు ఈ పెద్ద మనిషి. ఇది కమిషన్ యొక్క బాధ్యత. కమిషన్ 2 వర్గాల 4,000 దరఖాస్తులు పోతే వాటిని ఆధారంగా పోయినాడు. ఉషానారా కమిషన్ గ్రామానికి వచ్చింది, మాలపల్లికి మాదిపల్లి వచ్చి ఆర్థిక వ్యవహారం చేసింది. అంతేకాకుండా మాలల కంటే ఇవన్నీ పక్కన పెట్టేసి ఇవాళ జస్టిస్ రాజీవ్ కమిషన్ ఒక తప్పుడు నిర్ణయిస్తే దాన్ని కేబినెట్ లో ఆమోదించారు. నేను చెప్తున్నా, అక్కడున్న మాల ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు? కోటి గురించి ఏమైనా ఈగలు పెడుతున్నారా? సిగ్గు లక్ష్యాలేగా మాల ఎమ్మెల్యేలకు. మాజీ ఎమ్మెల్యేలతో వల్ల రామయ్య ఏం చేస్తున్నారు? చంద్రబాబు నాయుడుతో గాంధీ చేస్తున్నారా? చేయడానికి వాళ్ళకి కుట్ర జరుగుతుంది, రాజ్యాంగాన్ని పనికొట్టడానికి కుట్ర జరుగుతుంది. ఏం చేస్తున్నారు? ఉత్తర భారతదేశంలో పండగిస్తున్నారు వాళ్ళని కాదు. ఉత్తర భారతదేశం చమర్ నాయకులు చంద్రశేఖర్ ఆజాద్, మాయావతి వీళ్ళు పార్లమెంట్ లో వెళ్ళి మోడీని నిలదీశారు. 23వ తేదీ రాయలసీమ సుమగత్యానికి అనుమతించిన ప్రభుత్వం ఇవాళ గ్రౌండ్ కూడా పర్మిషన్ ఇచ్చింది. ఎస్పీ గారిని కలెక్టర్ గారిని నిలబెట్టి మరి మన వెంటనే అన్ని రద్దు చేశారు. అంటే భావ ప్రకటన స్వేచ్ఛ లేదా సమానత్వాన్ని హరిస్తున్నారు చంద్రబాబు నాయుడు. స్థానిక సంస్థ ఎన్నికల్లో ఆ సంప్రదాయంతో చూపిస్తాం లోకేష్. అట్లాగే కాబట్టి మేము చెప్తున్నాం, ఏ రోజైనా అప్రజాస్వామ్య ప్రభుత్వం పడిపోయింది. వాళ్ళు ప్రజాస్వామ్య బాగుంది. మేము చెప్తున్నాం ప్రజాస్వామ్యం ఉండాలి. మేము పోరాటం చేస్తున్నాం. మా పోరాటానికి ఇంకోటి ఏమంటే కమిషన్ వేసే అధికారులు రాష్ట్రానికి ఇవాళ చంద్రబాబు నాయుడు కమిషన్ వేశారు. ఆ కమిషన్ చట్టబద్ధత లేదు. అట్లాగే జనాభా సత్యంగా మొత్తం ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు భారత రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉందని ఆర్టికల్ 341 ప్రకారం రాష్ట్రాలకు వర్గీకరణ చేసే అధికారం లేదని ఆయన తెలిపారు. 2024లో సుప్రీంకోర్టు తీర్పును ఇచ్చింది. అయితే 2023లో బాలిందర్ సింగ్ వర్సెస్ పంజాబ్ గవర్నమెంట్ కేసులో 7 మంది జడ్జీలు ఇచ్చిన తీర్పు
ఈ మధ్య కాలంలో మోడీ సహకారంతో కృష్ణమాదిగతో మింప్లింగ్ కావడం జరిగిందన్నారు. సుప్రీంకోర్టు తీర్పుకు నిరసిస్తూ ఉత్తర భారతదేశంలో మాజీ ముఖ్యమంత్రి చమ్మర్ సామాజిక వర్గానికి చెందిన మాయావతి వ్యతిరేకించడం జరిగిందన్నారు. అంతేకాకుండా రామ్దాస్ సత్యాల చిరాక్ పాస్వాన్ వ్యతిరేకించడం జరిగిందన్నారు. ఎస్సీ వర్గీకరణపై తెలంగాణ, గుంటూరు జిల్లాల్లో మాలల సింహగర్జన సభలు జరిగితే అదేవిధంగా తిరుపతిలో కూడా మార్చి 23వ తేదీ రాయలసీమ మాలల సింహగర్జన బహిరంగ సభను ఏర్పాటు కోసం మున్సిపల్ అధికారులు అనుమతి ఇవ్వడం జరిగిందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరుపతికి రావడం, ఎస్పీ కలెక్టర్తో మాట్లాడి కుట్రపూరితంగా అనుమతించిన గ్రౌండ్ ని రద్దు చేయడం గమనార్హమన్నారు. చంద్రబాబు నాయుడు తన మనవడి పుట్టినరోజు సందర్భంగా తిరుమలకు వచ్చి దేవదర్శనం చేసుకున్న అనంతరం ఎస్సీ వర్గీకరణ చేస్తామని చెప్పడం బాధాకరమైన విషయం అన్నారు. రాష్ట్రంలో అన్ని కులాలకు న్యాయం చేయాల్సిన ముఖ్యమంత్రి ఒకే కులానికి కొమ్ము కాయడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం మా వెంట ఉంది. రాజ్యాంగం ద్వారా మా పోరాటం కొనసాగిస్తామని ఆయన తెలిపారు. మాలల పంతం కూటమి పాలన అంతం అనే నినాదంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో మాలల సత్తా చూపిస్తామని ఆయన చంద్రబాబును హెచ్చరించారు. నేటి కులగణ ప్రకారం విభజనపై చర్చించాలి. రాజ్యం ఏకపక్ష నివేదికను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని కేబినెట్ లో చేసిన తీర్మానాలను కూడా రద్దుపరచాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు నాయకులు గుండా మనోహర్, లక్ష్మీపతి, కుప్పుల రామచంద్ర, ప్రసాద్, వెంకటరమణ, నాగరాజు, మణి, సురేష్, సిటిఎం రమణ, శేషాద్రి, శ్రీనివాస్ యాదవ్, అప్పయ్య, సురేంద్ర, గిడ్డు, జయరాజు తదితరులు పాల్గొన్నారు.